నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. 19వ ఎస్ఐపిబి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలు, ప్రాజెక్టులు, పర్యాటకం, ఆతిథ్యం రంగాల్లో పెట్టుబడులకు భూ కేటాయింపులకు చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల రైతులకు రుణమాఫీ ప్రతిపాదనకు ఆమోదించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ కూడా విజయవాడ చేరుకున్న పరిస్థితి ఉంది. అమరావతి రాజధాని చేరుకున్న పరిస్థితి ఉంది. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క ఆ కేబినెట్ సమావేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. ఆయన శస్త్రచికిత్స ముంబైలో శస్త్రచికిత్స చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్న పరిస్థితి. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొదటగా లోకేష్ దగ్గరికి వెళ్లి అక్కడ స్వల్పాహారం తీసుకున్న అనంతరం కూడా అందరూ కేబినెట్ సమావేశానికి వస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అభివృద్ధి ప్రధాన అజెండాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ పథకాలు మరింత ఎక్కువ తీసుకొచ్చే విధంగా, లోతుగా ప్రజాకర్షణ పథకాలు చేసే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం ఉండనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్, దాదాపుగా ఎకరానికి 40,000 డ్యూటీ, 10,000 అద్దెపై నిర్ణయం తీసుకుని ఉన్నారు. కేబినెట్ ఆమోదం తెలపనుంది. 16 భారీ ప్రాజెక్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఏమనుంది. ముఖ్యంగా సిఆర్డీఏ నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, రైతుల సంక్షేమానికి సంబంధించి కీలక ప్రతిపాదనలు లభించే అవకాశం ఉంది, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే కొంతమేరకు రాజధాని అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ జరిగి తీసుకున్న పరిస్థితి మనకు తెలిసిందైతే మరింత ఆ రాజధాని అభివృద్ధి సంక్షేమానికి ల్యాండ్ పూలింగ్ కూడా ముఖ్యమైన నేపథ్యంలో రైతులకి ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా ఇచ్చిన వాళ్ళు, ఇవ్వబోయే వాళ్ళ గురించి భారీ ఊరట కల్పించే నిర్ణయం అయితే మంత్రి వర్గం ముందుకు తీసుకురానుంది. రాజధాని కోసం కొత్తగా భూములు ఇచ్చే రైతులకి ఎకరానికి సంవత్సరానికి 40,000 యూనిట్ మంజూరు చేయడంతో పాటు గ్రామ కంటాల్లో భూములు కోల్పోయిన వారికి 10,000 అద్దె భత్యం అందించేందుకు ప్రతిపాదనలు ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. కేబినెట్ ముందు పెట్టబోతున్నారు. మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొత్త పూలింగ్ గ్రామాల రైతులకు దాదాపు 1,50,000 వరకు రుణమాఫీ కూడా కల్పించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అది కేబినెట్ లో ఈ రోజు ఆమోదం లభించినట్టు కూడా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు సిఆర్డీఏ ప్రతిపాదనలు కూడా ఈ యొక్క సమావేశంలో పరిశీలనకు రానున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఈనాం దేవాదాయ శాఖ భూములు బదిలీ కోసం కూడా దేవాదాయ శాఖకు 159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చే అవకాశం కనపడతా ఉంది. అలాగే ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం కార్యాలయ నిర్మాణం కోసం కూడా 2 ఎకరాల భూమి కేటాయింపు కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకి 7.42 ఎకరాలు, ఈసా ఫౌండేషన్ కి భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, నిర్వహణ బాధ్యతలు, అలాగే సిఐఐకి 4 ఎకరాల భూమి కేటాయింపుపై ఆమోదం లభించే అవకాశం కనపడతా ఉంది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 19వ సమావేశంలో ఆమోదించిన 11 భారీ ప్రాజెక్టులను కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా వీటి ద్వారా సుమారుగా 9,076 కోట్ల పెట్టుబడులు ఆకర్షితమై 10,531 మందికి ఉపాధి లభించే అవకాశం కనపడతా ఉంది. సమావేశ అనంతరం కూడా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, శాంతి భద్రతలు, సోషల్ మీడియాపై ప్రధానంగా వస్తున్న
సోషల్ మీడియా బ్యాన్ పై కానీ సోషల్ మీడియాకి సంబంధించి కొంత మేరకు నిషేధిత పెట్టాలని వస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న దాని మీద కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, అది చర్చించే అవకాశం ఉంది. శాంతి భద్రతల పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ సమావేశం అనంతరం కూడా ముఖ్యమంత్రి జగన్కు సంబంధించి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే విధంగా కూడా ఏమేమి పనులు చేయాలి, ఎవరెవరు ఎట్లా చేస్తున్నారనే దాని మీద కూడా చర్చించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మంత్రివర్గ సమావేశం అనంతరం కూడా ఎవరి నియోజకవర్గంలో ఎవరు ఎంత పనులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు అనేది కూడా ఒక సర్వే చేసి వారికి సర్వే కూడా తెలిపే అవకాశాలు కనపడతా ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.